నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలోని పురిని పంచాయతీ మజారా నల్ల చెరువు కట్ట గిరిజన కాలనీకి చెందిన ఈగ సుబ్రహ్మణ్యం విద్యుద్ఘాతంతో మృతి చెందడంతో విషయం తెలుసుకున్న నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు జనసేన పార్టీ ఎస్టీసీఎల్ నాయకులు నెల్లూరు జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు దాసరి పోలయ్య హుటాహుటిన బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుద్ఘాతంతో మృతి చెందిన కుటుంబానికి ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని ఐటీడీఏ అధికారులకు, రెవెన్యూ అధికారులకు, కలెక్టర్కు విన్నవించారు. నా పేరు దాసరి పోలయ్య. నేను నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లాకి అధ్యక్షుడిగా ఉన్నాను. నెల్లూరు జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ బాండెడ్ లేబర్లో నెంబర్గా ఉన్నాను. మరియు జనసేన నెల్లూరు జిల్లా ఎస్టీ నాయకుడిగా కొనసాగుతున్నాను. ఈరోజు అల్లూరు మండలంలోని నల్లచెరువు కట్ట అనే గ్రామంలో నాకు తెలిసిన వ్యక్తి ఈగ సుబ్రహ్మణ్యం, తండ్రి పేరు ఈగ లక్ష్మయ్య, ఆయన భార్య పేరు ఈగ లక్ష్మి. ప్రమాదవశాత్తు ముత్తుకూరు మండలంలోని పుట్టంపాడు అనే గ్రామంలో వీళ్ళు పనులకని వెళ్ళి ఆడ రొయ్యల గుంట్ల మీద కానీ చేపల గుంట్ల మీద కానీ వీళ్ళు అక్కడ జీవాధారణం కొనసాగిస్తున్నారు. అనుకోకుండా హఠాత్తుగా కరెంట్ షాక్ కొట్టి అతను మరణం జరిగింది. అతని బాడీని అక్కడి నుంచి సొంత గ్రామం అయిన నల్జరు కట్ట అనే గ్రామానికి తీసుకొచ్చారు నైటు. ఈ విషయం తెలిసిన వెంటనే నేను వచ్చి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి న్యాయం చేద్దామని, మరియు వీళ్ళు అక్కడ పనిచేస్తున్న గుంటల మీద ఉన్న ఓనర్ని అడిగి వాళ్ళ గురించి కూడా మా గిరిజనులు రెక్కర్చగానే డొక్కని పరిస్థితి, వాళ్ళకి న్యాయం చేయమని నేను కోరడం జరిగింది. ఇదే మాదిరిగా మాకు నెల్లూరు జిల్లాలోని ఐటీడీ అనేది ఒక యానాది సంస్థ ఉంది. ఆ సంస్థ కూడా తెలియజేస్తాను. వారు కూడా చనిపోయిన ఈగ సుబ్రహ్మణ్యంకి ఆర్థిక సాయం చేస్తారని, మరియు ఈ కూటమి ప్రభుత్వం వారు ఆదుకొని వారికి ఆర్థిక సాయం చేస్తారని, మరియు ఇక్కడ ఉన్న లక్ష్మమ్మకి 2 మగపిల్లకాయలు, ఒక అబ్బాయికి ఆల్రెడీ మ్యారేజ్ ఉంది, ఒక అబ్బాయి ఉన్నాడు. వాళ్ళ జీవనాధారణం కూలి పనులు చేసుకుంటూ బతికేవారు వీళ్ళకి ప్రభుత్వం న్యాయం చేస్తారని కోవడం అనేది. మరియు నేను అల్లూరు మండలంలోని మన గిరిజనులు ఇల్లు కాలిపోయినా చనిపోయినా వాళ్ళు హాస్పిటల్కి పోవడం కూడా నేను ఎంతో సాయం చేస్తుంటాను. అదే మాదిరిగా నేను కూడా 2000 రూపాయలు ఇస్తాను ప్రతి ఒక్క సైజు వాళ్ళకి. ఇది వాళ్ళ ఏదో చిన్న ఖర్చులు కానీ, ఇది పెద్ద ఏం కాదు, చిన్న ఖర్చులు కానీ ఇస్తాను. కాబట్టి మా గిరిజనులు ఆదుకోవాలని ప్రభుత్వం కోరుతూ మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను సార్.